కేంద్ర ప్రభుత్వంలో కొలువు తీరనున్నటువంటి మూడోసారి కొలువు తీరనున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఏ రాష్ట్రాలకు ఎన్ని పదవులు ఇవ్వాలి అనే దానిపైన ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అది దానిపైన కసరత్తు జరుగుతూ ఉంది. అయితే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో, అంటే ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో కొలువు తీరుతున్నటువంటి నేపథ్యంలో, మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎవరెవరు మంత్రి పదవులు ఏ రాష్ట్రాలకు ఎన్ని వస్తాయనే దానిపైన ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 మంత్రి పదవులు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఆ చర్చ జరుగుతూ ఉంది. మరి ఎవరికి వస్తే ఏం కథ అనేది 8 మంది మన దగ్గర గెలిచినారు. ఎవరికి వస్తే ఏందనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది.